హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ క్యాబేజ్ వడలు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, 1 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్, పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ శనగపిండి, సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజ్లో వాటర్ ఉంటాయి కాబట్టి చూసి జాగ్రత్తగా వాటర్ని యాడ్ చేసుకోవాలి, లేకపోతే బాగా పలుచగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ బాగా పలుచగా అనిపిస్తే ఇంకా కొంచెం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ అవ్వాలి. 1 అవర్ తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, అలాగే ఒక పాలిథిన్ కవర్ పైన కూడా 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత పిండిని ఈ సైజులో రౌండ్గా చేసుకుని కవర్ పైన పెట్టి ఈవెన్గా ప్రెస్ చేసి తీసి వేడెక్కిన ఆయిల్ కళాయిలో వేయాలి. ఒక ప్రక్క ఎర్రగా కాలిన తరువాత ఇంకో ప్రక్కకు తిప్పి 2 ప్రక్కల ఎర్రగా కాలనివ్వాలి. ఈ విధంగా 2 ప్రక్కల కాలిన తరువాత తీసి ఆనియన్స్, టమాటో సాస్తో సర్వ్ చేసుకోవడమే. అంతే, క్యాబేజ్ వడలు రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.